హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధర్ మా పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అవి ఏంటంటే మీరు తమ్మునైలో చూసిన విధంగా మనకి ఒక 5 గేట్లు ఉంటాయి ఈ శరీరానికి. ఆ 5 గేట్లు ఏంటి, వాటి ద్వారాగా లోపలికి ఆలోచనలు ఎలాగా వెళ్తాయి, వెళ్ళి మైండ్లో రన్ అయ్యి తర్వాత అవి బయటికి ఎలా వచ్చి మనకి మేనిఫెస్ట్ అవుతాయి. సో ఈ నెగిటివ్ ఆలోచనల్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, లేదా గతం గుర్తొచ్చినప్పుడు బాధపడుతున్నప్పుడు ఆ తక్కువ నుంచి మనం బయటికి ఎలా రావాలి వెంటనే అన్నది ఈ వీడియోలో చూడటం జరుగుతుంది. అదేవిధంగా ఆటో సజెషన్స్ అంటే ఆటోమేటిక్గా మనం ఎటువంటి ఆలోచనలు మనం ఇన్వైట్ చేయాలి లోపలికి. ఓకే, తాళం చేయాలి మన దగ్గర ఉన్నాయి, ఎవరిని పంపించాలి ఎవరిని పంపించకూడదు అనేది ఎలా అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ మన శరీరానికి ఉన్న ఈ 5 గేట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కళ్ళు, 2 ముక్కు, 3 నోరు, 4 చెవులు, 5 టచింగ్ స్పర్శ. ఓకే, వీటిని కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ కళ్ళు. మీరు ఏం వాచ్ చేస్తున్నారు అంటే మీరు ఏం చూస్తున్నారు, ఓకే, అది ఒక ఆలోచన రూపంలో తయారైపోతుంది. తయారైపోయి మైండ్లోకి వెళ్ళి మీరు దాని గురించే పదే పదే చూస్తున్నా, పదే పదే తలుచుకున్నా ఆటోమేటిక్గా మీ జీవితంలోకి అది మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, ఆలోచన తయారవడానికి కళ్ళు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఓకే, అదేవిధంగా ముక్కు. మీరు చూడండి, మనకి సాంబ్రాణి పొగ కానీ మన ఆర్తకప్పురం కానీ వేసుకొని ధ్యానం కూర్చుంటే మంచి సుగంధ ద్రవ్యాలతో మాస్టర్స్ కనెక్ట్ అవ్వడం, మీ సోదరు మీద కనెక్ట్ అవ్వడం, మంచి వాతావరణం ఉంటుంది. అదే వేరే బ్యాడ్ స్మెల్ చూసారు, స్మెల్ చేశారు అనుకో, ఆ బ్యాడ్ స్మెల్, ఆ చెడు వాసన చూసినప్పుడు మీ యొక్క మనసు చంచలం కూడా చాలా చిరాకుగా నెగిటివ్ ఆలోచనలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, అందుకే మన బాత్రూమ్స్ అన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇల్లు గట్ట అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం చాలా క్లీన్గా నీట్గా ఉంచుకుంటే మంచి వాతావరణం అనేది ఉంటుంది. ఓకే, లేదంటే బ్యాడ్ స్మెల్ వస్తే అక్కడ నెగిటివ్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ స్మెల్ వస్తుందంటే నెగిటివ్ ఎనర్జీ, మనం దాన్ని అలౌ చేయకూడదు. ఓకే, ఎప్పుడు కూడా సుగంధ ద్రవ్యాలతో ఉండేలాగా ఇట్లా చేసుకోవాలి. సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటి? పాజిటివ్ థాట్స్. మీరు బ్యాడ్ స్మెల్ చూస్తున్నప్పుడు ఆలోచనలు నెగిటివ్గా ఉంటాయి. మంచి సుగంధ ద్రవ్యాలతో ఉన్నప్పుడు ఆలోచనలు ఉన్నతంగా, అభివృద్ధి పరంగా, దైవంగా ఉంటాయి. ఓకే, ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, కళ్ళు ద్వారాగా అలాగా మనం ఏదైతే చూస్తామో అది, తర్వాత ముక్కు ద్వారాగా. నెక్స్ట్ నోరు అంటే ఇక్కడ టేస్ట్ మాట. నోరు ఇన్ ద సెన్స్ అంటే టేస్ట్, మీరు ఏదైతే తింటారో అది. ఓకే, మీరు తినే ఆహారాన్ని బట్టి మీ యొక్క ఆలోచన తయారవుతుంది. ఓకే, కొంచెం స్పైసీగా రకరకాల అన్నీ దంచి అందులో వేస్తారనుకోండి, ఒక రకమైన ఆలోచన. తినే సోడా, టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేస్తారు కొంతమంది బిర్యానీలో, అది చాలా ప్రమాదం. అన్నీ కూడా ఆటోమేటిక్ మీ బాడీ వీక్ అవి మీ మైండ్ కాస్త డల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో దాన్ని బట్టి మీ ఆలోచన వాతావరణం ఉంటుంది అన్నమాట. మీరు ఏదైతే తింటున్నారో చాలా చాలా ఇంపార్టెంట్. మీ యొక్క శరీరం వీక్ అవ్వకుండా, వీక్ ఉన్నాయి అంటే చల్లని పదార్థాలు, కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే ఇంకా టాక్సిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి, కఫిన్ అంటే చూస్తారా, అలాంటివన్నీ తీసుకోవడం వల్ల మీ బాడీ ఆటోమేటిక్గా వీక్ అవుతుంది. మైండ్ కాస్త డల్ అవుతుంది, సరిగ్గా పనిచేయదు, సరిగ్గా ఆలోచించలేదు. ఫస్ట్ అన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలు గట్టా వస్తూ ఉంటాయి. సో మీరు ఏదైతే తింటున్నారో అక్కడ మీ ఆలోచన తయారవుతుంది. ఓకే, ఇంకోటి, మీరు బయట ఎవరైనా మన వేరే వాళ్ళు నాన్ వెజ్ వండేవాళ్ళు చేతితో తిన్నారనుకో, వాళ్ళ యొక్క లక్షణాలు ఏమన్నా మీ దగ్గరికి పుష్కలంగా మీ దగ్గరకు వస్తుంటాయి. అదేంటి, నేను బాగానే ధ్యానం చేస్తే బాగానే ఉన్నాను కదా, ఏంటి నాకు ఆలోచన తేడాగా వస్తుంది, లోపల మైండ్ అంతా చాలా చిరాకుగా వస్తాయంటే ఆలోచనలు. అంటే ఓహో, ఇందాక టిఫిన్ చేశాను కదా అని మీకు గుర్తొస్తుంది ఆటోమేటిక్గా. సో వాళ్ళు బయటకు మంచివాళ్ళు అవ్వచ్చు, తెలియక తింటున్నారు వాళ్ళు కొంతమంది. ఓకే, కొంతమంది తెలిసి కూడా తింటారు. సో ఆ నాన్ వెజ్ తినవాళ్ళు తిన్న కానీ, లేదా నాన్ వెజ్ తినకపోయినా, నాన్ వెజ్ తింటే చెప్పాను కదా రకరకాల రాక్షసుడికి సంబంధించిన ఆలోచనలు అన్నీ కూడా చాలా నెగిటివ్గా ఇదిగా ఉంటాయి.
చాలా దుర్మార్గపు ఆలోచనలన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. నాన్ వెజ్ తినేవాళ్ళి చేత్తో వండి మీరు తింటే కానీ. ఓకే. ఎందుకంటే వాళ్ళు తినేది ఏంటి, మూగజీవుల్ని ఇబ్బంది పెట్టి ఆ చైతన్యం ఆటోమేటిక్గా అక్కడ ఉంటుంది. అది అవి ఎలా బాధపడ్డాయో ఆ చైతన్యం తాలూకు అన్నీ కూడా వాళ్ళ బాడీలో ఉంటాయి ఆటోమేటిక్గా. సో వాళ్ళ చేతితో వండి మీరు తినడం వల్ల కూడా మీ ఆలోచనలన్నీ కూడా క్రూరంగా గట్టా ఉంటాయి అన్నమాట. ఎవరైనా తిట్టాలని, కొట్టాలని, దురుసుగా మాట్లాడాలని ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా ఎవరైనా బయట వాళ్ళు మీరు రకరకాల బయట తింటూ ఉంటాం కదా, కొన్ని పరిస్థితులు మనకి ఒక్కొక్కసారి కుదరక మనం బయట తింటూ ఉంటాం. అప్పుడు ఎవరైతే వండారో వాళ్ళ యొక్క గుణాలు కూడా ఆటోమేటిక్గా వస్తాయి. సో నోట్లోకి వెళ్ళినప్పుడు ఆహారం మీ ధ్యానం చేసి మీరు చేతితో మీరు అలా గరిటె తిప్పి మీరు వండుకు తింటే అది వేరేగా ఉంటుంది. ఓకే. పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. నెగిటివ్ అంటే నెగిటివ్ పీపుల్ ఆలోచనలతో ఎవరైతే ఉండారో అవి ఆటోమేటిక్ నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఆ గుణాలు ఆటోమేటిక్ మారిపోతాయి. ఓకే. అదేవిధంగా వండిన పాత్ర, నాన్ వెజ్ పాత్రలో మీరు అక్కడ గుడికాడ వండిన నాన్ వెజ్ పాత్రలో వండితే ఆటోమేటిక్గా నెగిటివ్ ఆలోచనలనే వస్తాయి. సో తిండి దగ్గర చాలా జాగ్రత్త. కొత్త పాత్రలు మీ చేతితో వండుకోవడం అనేది ఉత్తమం ఇక్కడ. ఓకే. తర్వాత మీరు ఏదైతే నోట్లో పెడుతున్నారో అదే మీకు ఆలోచన రూపంలో తయారవుతుంది మీ మనసు. ఓకే. మీరు ఏదైతే తింటున్నారో తిండి ద్వారా మనసు తయారవుతుంది. మన చూడటం ద్వారా మనసు తయారవుతుంది. మన స్మెల్ చేయడం ద్వారా మనసు తయారవుతుంది. ఓకే. మనసు అంటే ఆలోచన. ఓకే. ఆలోచన లేకుండా ఉండలేదు మనసు. మిమ్మల్ని గతంలోకైనా తీసుకెళ్తుంది, లేదా భవిష్యత్తులోకైనా తీసుకెళ్ళి బాధ పెడుతుంది, గతంలో తీసుకెళ్ళి దుఃఖ పెడతా ఉంటుంది. ఓకే. మీరు ధ్యానం చేసినప్పుడు మనసు పనిచేయదు, జీరో స్టేట్లో ఉంటారు కాబట్టి అప్పుడు హాయిగా ఆనందంగా ఉంటారు ఎనర్జీతో. సో నెక్స్ట్ విండో. ఓకే. విండో మీరు మంచి మాటలు విన్నారనుకో మీరు ఒక ఎనర్జీ ఆరాలో ఉంటారు. చెడు మాటలు, కొట్లాటలు విన్న వీళ్ళే అంటే గాసిప్స్ అంటే పక్క వాళ్ళ ప్రైవసీ సంబంధించిన అవి మీరు వినకూడదు. యాక్చువల్లీ అవి మీరు విన్న ఆ గాసిప్స్ ఏవైతే ఉంటాయో ఇన్ఫార్మల్ సరికానివన్నీ కూడా విన్నా మీ మనసు తయారవుతుంది ఇక్కడ. ఓకే. అక్కడ విన్నారు, చెవులు బాగా పెట్టి విన్నారు, కానీ ఇక్కడ మీ ఆటోమేటిక్గా మీ మనసు ఒక నెగిటివ్గా ఫామ్ అయిపోతుంది. నెగిటివ్ ఆలోచనతో తిన్నారు, సరికాని తిన్నారు, నెగిటివ్ ఆలోచన కానీ మనసు తయారవుతుంది. సరికాని చూశారు, చూడకుండా నెగిటివ్ ఆలోచనలు తయారవుతాయి. సెన్స్ ఆఫ్ స్మెల్ ఆటోమేటిక్గా మీ యొక్క మనసే అది నెగిటివ్గా తయారైపోతుంది బ్యాడ్ స్మెల్లో ఉన్నప్పుడు. అందుకే ఇప్పుడు కూడా అవి. నెక్స్ట్ టచ్. మీరు ఎవరైనా ఒక యోగుల దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే ఎలా ఉంటుంది, మంచి ఎనర్జీగా ఉంటారు. మంచి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఆరాలో ఎలా ఉంటుంది మీకు. ఓకే. వాళ్ళ ఆరంటే వాళ్ళ టచ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉంటుంది అక్కడ వాళ్ళ షేక్ హ్యాండ్ తీసుకున్నా, లేకపోతే కాళ్ళకి ఎట్టి వాళ్ళు ఎడతారు. వేరే వాళ్ళు కాష వస్త్రంలో ఉన్న గురువులు ఉంటారు కొంతమంది, వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటారు కొంతమంది, టచ్ చేస్తారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, మంచి ఎనర్జీగా, మంచి శాంతిగా, హాయిగా ఫీల్ అవుతారు. అన్నీ మర్చిపోతారు మీ బాధలన్నీ కూడా. అదే ఒక నార్మల్ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది మీకు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా. ఒక నార్మల్గా ఒక నాన్ వెజ్ తినేవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకా బయట వేరైనా రఫ్గా రకరకాల అంటే నాన్ మెడిటేటర్స్ అని చెప్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు టచ్ చేసి చూడండి ఒకసారి, ఆటోమేటిక్గా మీ ఎనర్జీ డౌన్ అవుతుంది తప్పని. ఓకే. సో ఈ టచ్. ఓకే. ఈ యొక్క బాడీ మన ఎక్కడైతే టచ్ని బట్టి కూడా మన యొక్క ఆలోచన తయారవుతుంది. ఓకే. గురువుల దగ్గర ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తే పాజిటివ్గా అంతా నేను ఎలా అభివృద్ధి అవ్వాలి, బిజినెస్లు అవ్వచ్చు, చదువులు అవ్వచ్చు ఉంటాయి. అదే నెగిటివ్ పీపుల్ వాళ్ళ సాంగత్యంలో ఇచ్చేసినప్పుడు వాళ్ళతో సేకరణ ఇచ్చి రాసి పూసి తిరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క నెగిటివ్ ఆలోచనలు వచ్చేసి ఇద్దరైనా బతికింతే అన్నట్టు. ఓకే. విశ్వమఠ మహాదేవ అన్నట్టు జీవితం గడుస్తూ ఉందన్నమాట. ఓకే. అది బాడీని కూడా మనం అవకాశం ఉన్నంత వరకు ఎక్కువగా గురు సాంగత్యాలతో ఎక్కువగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉండాలి మీరు ఎక్కువగా. ఓకే. ఇలాగా ఈ 5 రకాల టచ్ల ద్వారా అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఏమి చూడకూడదు ఒక్కొక్కసారి మళ్ళీ కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఏదైనా మొబైలే కదా ఇప్పుడు అందరూ వాడేది 90%. మొబైల్లో కానీ టీవీ సీరియల్స్ కానీ మూవీస్లో కానీ భయంకరమైన సంబంధించిన వచ్చినా కూడా
క్రూరం సంబంధించినవి కూడా చూడొద్దు. చూడటం వల్ల అక్కడ నెగిటివ్ ఆలోచనలు, ఆ భయం అనే ఒక ఎనర్జీ వెళ్ళి నెగిటివ్ ఆలోచన ఆటోమేటిక్గా తయారవుతుంది. అది మీకు తెలియదు. ఏదో చూశాను కదా, ఏదో చిన్న షార్టే కదా అనుకుంటారు, కానీ అది ఆల్రెడీ వెళ్ళిపోయింది మీ బ్రెయిన్లోకి ఆల్రెడీ. ఓకే, అందుకే మన సీనియర్ మాస్టర్స్ ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఉంటారో ధ్యానం చేసేవాళ్ళు, వాళ్ళు ఈ ఈ ఇట్లలోకి వెళ్ళరు. ఈ భయంకరమైన సమస్య కానీ ఆందోళన, కంగారు ఇలాంటి ఈ సీరియల్స్, మూవీస్ అసలు వాళ్ళు టచ్ చేయరు. ఓకే, ఓన్లీ ప్రేమతో కూడినవి. ఓకే, హెల్పింగ్ మోటివేషనల్ వీడియో సంబంధించి, కరుణకి సంబంధించి, ఏదైనా స్పిరిచువల్గా సంబంధించి చూస్తారు తప్ప కామెడీ. ఓకే, మీరు కామెడీ సినిమాలు చూడొచ్చు, లవ్ మూవీస్ చూడొచ్చు, నేచర్ సంబంధించి చూడొచ్చు. అవన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్తూ ఉంటాయి లోపల, అంటే ఆలోచనలు పాజిటివ్గా తయారవుతాయి. ఓకే, ఈ భయంకరమైన చూసినప్పుడు ఇట్లా. ఓకే, తర్వాత కొంచెం ఫోన్లో కూడా గాసిప్స్, అంటే వాళ్ళు ఎలాగన్నారో వాళ్ళు అలాగన్నారు, అంటే పక్క వాళ్ళ విషయాలు కూడా చూపిస్తున్నారు ఈ మొబైల్లో గట్రా. కాబట్టి ప్రైవసీ సంబంధించి అవి చూడటం వల్ల కూడా గాసిప్స్ అంటే ఇన్ఫార్మల్ టాక్స్ ఏవైతే ఉన్నాయో మనం చూడకూడదవి అవి చూడటం వల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీస్ అయితే పాస్ అవుతుంది. పక్క వాళ్ళ విషయాలు మనం ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఓకే, వాళ్ళు నిజంగా సరిగ్గా ఏదో ఉంది, ఏదో చెప్తున్నప్పుడు స్పీచ్ అనుకుందాం, దాన్ని సరి చేయండి, మాస్టర్ ఇది కొంచెం కరెక్ట్ చేస్తే సరిపోతుంది, మీరు అంతా బాగా చెప్పారని అది ఓకే. ఓకే, మనం అవకాశం ఉన్నంత వరకు నో జడ్జ్మెంట్, నో కామెంట్. మనం ఎవరి విషయం తలదోర్చుకోడు, వాళ్ళ యొక్క డిజైన్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ఎవరికి వాళ్ళు. ఓకే, అంతా కరెక్టే. నెక్స్ట్ మనం గాసిప్స్ అనొద్దు. ఓకే, అంటే ఏంటి, పక్క వాళ్ళ విషయాల్లో మనం తలదోర్చొద్దు ప్రైవసీలో, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, టాక్సిక్ కంటెంట్ అంటే విషపూరిత ఆలోచనలు అన్నమాట. అంటే పక్కవాడిని ఎలా కింద ఆడేయాలి, నాకంటే ఆడు ఎదుగుతున్నాడు, ఆడిని ఎలాగ కిందకి లాగాలి, తర్వాత ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే వారం లేకుండా, ఇలాంటివన్నీ కంటెంట్ ఉంటాయి. మీ ఆలోచన అది కాదు, అలాంటివి మీరు చూస్తే కనుక మీ మీ లైఫ్లో అది మేనిఫెస్ట్ అవుతుంది తర్వాత. ఓకే, కాబట్టి ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఒకరిని బాధ పెట్టాలి, టాక్సిక్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఒకరికి ఏదో హాని చేయాలి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టాక్సిక్ కంటెంట్ అన్నమాట, పాయిజన్ సంబంధించింది. ఓకే, అలాంటి కంటెంట్ చూడొద్దు దయచేసి. ఓకే, ఎందుకంటే అవి మీ లోపలికి ఆటోమేటికల్లీ మీ మైండ్లో ఆ ఆలోచనే మీ మైండ్ కుమ్ముతా అది ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒక 10 నుంచి 20, 30 సార్లు మీరు అదే పనిగా అదే ఆలోచిస్తూ అదే చేస్తున్నారంటే, చూస్తున్నారంటే అది ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి కంటెంట్ అని టక్మని ఒకసారి తీసి పక్కనెట్టి, ఇది నాకు అనవసరం అని ఒకసారి వచ్చింది ఆలోచన తీసి ఇది అవసరమా నాకు అనవసరమా అనేది మీకు అర్థమైపోద్ది. ఇది నాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందా, నన్ను పాడు చేస్తుందా అని మీకు తెలుస్తుంది ఆలోచన. సో ఇది నా భవిష్యత్తులో ఒక గంట తర్వాత ఏమవుతుంది చూస్తే, 1 మంత్ తర్వాత ఏమవుతుంది మీకు తెలుస్తుంది. ఇదే కనుక మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇది నాకు అనవసరం అని మీ ఆలోచన అక్కడితో కట్ చేసాను. ఓకే, ఇది మన కంటి ద్వారాగా తయారయ్యే ఈ యొక్క ఆలోచన అనమాట. నెక్స్ట్ వినడం, వాళ్ళకి చెప్పిన అబద్ధాలు మనం వినడం. ఓకే, సీక్రెట్స్ వద్దు, అవన్నీ నెగిటివ్ ఆలోచన. సీక్రెట్ ఇవన్నీ కూడా నెగిటివ్ ఆలోచన సంబంధించినవన్నీ కూడా. ఓకే, అదేవిధంగా కంప్లైంట్స్. ఓకే, ఫిర్యాదులు వినడం, వాళ్ళట్ట వీళ్ళట్ట ఇంకెంతసేపు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు అనమాట. ఆ కంప్లైంట్లు అనేది అసలు మీకు చెవినే పడకూడదు అన్నట్టు, అవన్నీ నెగిటివ్ ఎనర్జీస్. ఓకే, వాళ్ళకి జ్ఞానం లేక అన్ని కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళకి ఏదో జరిగిందంటే గజ్జంలో రిలేషన్ ఉంటుంది, అది ధ్యానం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ధ్యానం చేయని వాళ్ళకి తెలియదు. కాబట్టి వాడు చెప్పండి, ధ్యానం చేస్తాడు, చేయలేదు అనుకోండి, అలాంటి వ్యక్తి దూరం పెట్టండి. ఎందుకంటే వాడు ఎప్పుడు కంప్లైంట్లను బతుకుతాడు, ఎందుకంటే వాడికి సత్యం తెలియదు కాబట్టి. ఓకే, సత్యం మీకు తెలుసు కాబట్టి మీ ధ్యాన సాధన మీరు నిమగ్నమైన ఉండండి, అలాంటి వాళ్ళని పక్కన పెట్టి. ఓకే, ఇలాంటివి వినొద్దు దయచేసి. కంప్లైంట్లు ఎవరైతే కంప్లైంట్ ఎక్కువగా ఇస్తున్నారో వాళ్ళని తీసి పక్కన పెట్టండి. నెక్స్ట్ అబద్ధాలు ఆడటం. ఓకే, అబద్ధాలు ఎవరైతే చెప్తారో అవి వినొద్దు మీరు అసలే, పక్క వాళ్ళకి మీకు అనవసరం అన్నీ కూడా. అబద్ధాలు వినడం వల్ల మీ యొక్క లైఫ్లో అవి మేనిఫెస్ట్ అవుతాయి నెగిటివ్ ఎనర్జీ రూపంలో. ఓకే, అదేవిధంగా ఎక్కువగా ఫిర్యాదులు కంప్లైంట్ చేయడం కూడా అవి కూడా వ్యతిరేకమే. నెగిటివ్ ఆలోచన లేదు. కంప్లైంట్ ఇచ్చారంటే ఏంటి, అవతల వ్యక్తి మీకు శత్రువు అవుతారు ఆటోమేటిక్గా మీకు. ఓకే, ఇలాగ అంటే మీకు ఇంకా నెగిటివ్ ఆలోచన అక్కడ మీకు ధ్యానం ఎక్కడ కుదురుతుంది. కాబట్టి నో కంప్లైంట్,
నో జడ్జ్మెంట్. ఓకే. అదేవిధంగా కొంతమంది ఏడుపు సాంగ్లు వింటారు. ఓకే, పాపం తెలియక. కానీ చెప్పేదో ఒక తన్మయత్వంలో ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. ఆ, ఇది మూవీ సాంగ్స్ పెట్టుకుని, అది లవ్లో ఏడుపు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా డిప్రెషన్కి సంబంధించి, దుఃఖానికి సంబంధించిన సాంగ్స్ పెట్టుకుని కొంతమంది లోన్లీగా పెట్టుకుని వింటూ ఉంటారు, చాలా సమ్మగా ఉన్నట్టు కొంతమందికి. కానీ వాళ్ళ జీవితంలో అది మేనిఫెస్ట్ అయిపోతుంది. చాలా డేంజర్ అది. ఓకే, మీరు ఏదైతే హాయిగా ఆనందంగా మీరు ఇక్కడ చాలా హాయిగా ఫీల్ అవుతారో లోపల మీ జీవితంలో మేనిఫెస్ట్ అయిపోతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో వచ్చేస్తుంది అక్కడ. మీరు ఏడుపులే పదే 20-30 సార్లు అదే వీడియో రిపీటెడ్గా మీరు చూస్తున్నారంటే కనుక, చెప్పారు కదా మీకు, మీకు ఈ రిపిటేషన్ అనేది ఏంటో తెలుసా మీకు? నమ్మకానికి తల్లి లాంటిది. నమ్మకానికి తల్లి అది. ఓకే, ఈ రిపిటేషన్ మదర్ ఆఫ్ బిలీఫ్ మాట. మీరు ఏదైతే అదే పదే రిపీట్ చేస్తున్నారో, మరలా చూస్తున్నారో, మరలా వింటున్నారో, మరలా తింటున్నారో, సరికంది అది మీ జీవితంలో మేనిఫెస్ట్ అయిపోతున్నట్టు మీరు ఫిక్స్ అయిపోండి అంతే. చెప్పాను కదా, 20-30 టైమ్స్ ఎనఫ్. అది మీ లైఫ్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అందుకే మీరు ఒకసారి చాయిస్, ఇది సరికందో ఒక ఆలోచన వచ్చి సరిగ్గా తీసి పక్కన నెక్స్ట్ పాజిటివ్, దానికి ఆపోజిట్లో పాజిటివ్ ఆలోచన ఏంటంటే మీరు ఎదుర్కొని దానికి వేసేయాలి వెంటనే పాజిటివ్ ఆలోచన. చెడు ఆలోచన వచ్చింది ఏదో, దానికి దాని వ్యతిరేకమైన మంచి ఆలోచన ఏంటో మీరు చూసుకుని దాన్ని పెట్టేసి నెగిటివ్ ఆలోచన వెళ్ళిపోతుంది. ఓకే, అలా మీరు నెగిటివ్ ఆలోచనని తీసేయాలన్నమాట. నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే దాని ఆపోజిట్లో పాజిటివ్ ఆలోచన పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. అలాగే ఫుడ్ విషయంలో కూడా సరికాని ఆహారాలు ఏవైతే ఉన్నాయో, కెమికల్కి సంబంధించి కానీ, అవి ఫ్రూట్స్ అవ్వచ్చు, అదే మామూలుగా లంచ్ డిన్నర్ ఇలా అవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ ఏదైనా అవ్వచ్చు, కెమికల్కి సంబంధించి కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయండి. అవకాశం ఉన్నంత మీ చేతితో మీరు వండుకోండి. ఓకే, మీ చేతితో మీరు వండుకుంటే, ధ్యానం చేసి మీ చేతితో మీరు వండుకుంటే పాజిటివ్ ఆలోచనలు వస్తాయి మీరు తిన్న ఆహారానికి. ఓకే, పక్క వాళ్ళు తిప్పితే వాళ్ళ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు వచ్చేస్తాయి. సో నాన్ మెడిటేటర్స్ దయచేసి తినొద్దు. మీరే స్వయంగా ధ్యానం చేస్తున్నారు కాబట్టి చేస్తారండి, అప్పుడు పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఓకే, ఇది తిండికి సంబంధించింది. ఓకే, ఇంకోటి, మీ చుట్టూ కూడా నెగిటివ్ వాతావరణం ఉంటుందనుకో మామూలుగా, అప్పుడు ఇంకా రోజు మీరు నెగిటివ్ పీపుల్తోనే ఉంటే మీకు పాజిటివ్ ఆలోచన వస్తుంది రాదు. కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేసేయండి అంతే. ఆ నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవాయిడ్ చేయండి. ఫ్రెండ్లీగానే వాళ్ళని దూరం పెట్టేసి మీరు పాజిటివ్ వ్యక్తులను అట్రాక్ట్ చేయండి. ఓకే, మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా వైబ్రేషన్లు మారుతుంటాయి మీకు. ఆ మారినప్పుడు ఆ వైబ్రేషన్ తగ్గ మంచి వ్యక్తులు మీ దగ్గర తారసపడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి. ఈ నెగిటివ్ వాళ్ళతో ఉన్నారనుకో, నీ వాళ్ళు ఎక్కడ అవుతురా, అసమాషాలకు ఉన్నవా, ఇలాంటివి మాట్లాడుతుంటారు కొంతమంది. మన వాళ్ళు ఎక్కడ. ఓకే, తన యొక్క ఫ్రీక్వెన్సీ, తన యొక్క మైండ్ సెట్ లోయర్ మైండ్లో ఉన్నాడు, అదే వాడి యొక్క స్థితి అది. సో వాడితో మీరుంటే అట్లా ఉంటుంది. అలాగే మనం మెడిటేషన్ ఏంటంటే వన్నెస్, అంతా ఒక్కరే అన్న భావంతో వాడు త్వరగా సోల్ కనెక్ట్ అవుతుంది. వాడు వేరు ఇటు వేరన్నా కంపారిజన్ చేస్తూ ఈ ముచ్చట్లు పెట్టి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని దూరం పెట్టండి అర్జెంటుగా. ఓకే, ఆడు మీకు చాలా ప్రమాదం. మీ సోల్ ఎదుగుదలకి ఆపుతాడంటే వాడు ప్రమాదం అంట. వన్నెస్ అనేది మీరు రానప్పుడు మీకు తోడే కానీ మీ సోల్ మీకు కనెక్ట్ ఎలా అవుతుంది, అవ్వదు. వాళ్ళు వేరు మీరు అన్నప్పుడు, నేను వేరన్నప్పుడు అంటే మీరు సరైన స్థితిలో మూలాధార స్థితిలో ఉన్నారు మీరు అక్కడ. సో అందరూ ఒకటన్న కాన్సెప్ట్ ఉన్నప్పుడే మీరు సోల్గా కనెక్ట్ అవి మీరు అభివృద్ధిలో కన్నా జరుగుతుంది. ఈ కంపారిజన్ చేసే వాళ్ళ పోలిక నెగిటివ్ పీపుల్ మాట వాళ్ళు. ఓకే, వాళ్ళు ఎప్పుడు కంపారిజన్ చేస్తూ ఉంటారు, అట్టా ఇట్టా. ఓకే, మనం అలా చేస్తే వాళ్ళకంటే మనం ఎక్కువ ఉంటాం, ఇలా చేస్తే మనం కింద ఉంటాం. ఓకే, ఇలా అన్నీ ఇంకా ఏదైతే పోలుకుందో నేను చెప్పాలి అన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. పక్క వాళ్ళని పోలుస్తున్నాడు అంటే మన పిరమిడ్ మాస్టర్ కాదు, ఫస్ట్ పాయింట్ ఇది. ఓకే, మన పత్రిక చెప్పింది ఏంటంటే వన్నెస్, అంతా ఒక్కటే అన్నవాళ్ళే పత్రిసార్ ప్రజెన్స్లో ఉంటారు ఎప్పుడు కూడా. ఆస్ట్రల్ మాస్టర్ సపోర్ట్ ఉంటుంది, తన సో నుంచి కూడా అంతర్వాణి వినడం అన్నీ జరుగుతాయి. ఓకే, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకునే పాయింట్, వన్నెస్, అంతా ఒక్కటే. ఎందుకంటే మీరు ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా వెళ్తారు ఇక్కడ నుంచి. ఓకే,
ఈ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడుస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచే మీరు అంతా ఒక్కడన్నా అన్న థాట్తో మీరు ముందుకెళ్ళండి. మీకు అన్నీ కూడా వైబ్రేషన్స్ పాజిటివ్గా మారిపోతాయి. ఓకే, మీరు వేరు పోల్గా కంపేర్ చేసుకున్నారనుకో వెంటనే అక్కడ నెగిటివ్ థాట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు మీకు మరి మీ సోల్తో కనెక్ట్ అవ్వమంటే ఎలా కనెక్ట్ అవ్వదు? ఎప్పటికీ కనెక్ట్ అవ్వరు మీరు. కాబట్టి వన్నెస్ అనేది మర్చిపోకండి. ఏదైనా చెత్త చెదారాల ఫోన్లో చూసినప్పుడు ఆ టైంలో మంచి పిరమిడ్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, వాళ్ళకి వినండి. ప్రతిసారి వీడియోస్ వాళ్ళు ఉన్నాయి, కొన్ని వేలు ఉన్నాయి. ఓకే, అవి వినండి, చూడండి, మీకు ఎనర్జీ పాస్ అవుతుంది. ఓకే, ఏదో మంచి మూవీ అయినా మామూలుగా లవ్ చెప్పారు కదా, కామెడీ సంబంధించి కానీ లవ్కి సంబంధించి కానీ, ఓకే, నేచర్ సంబంధించి కానీ చూడండి. తర్వాత స్పిరిచువల్గా చూడండి అవి. ఓకే, ఇలా మీరు ఎటువంటి కూడా ఇంకా వేరేటికి వెళ్ళొద్దు. మీకు చూడాలని అనిపిస్తున్నప్పుడు అప్పుడు మీ మనసు ఏం చెప్తుంది? ఇది చూడు అని చెప్తుంది. అది మీకు ఒకవేళ మీరు అనుకోండి, ఇది చూస్తే నేను తర్వాత ఇబ్బంది పడవలసి ఉంటుంది, ఇది నా లైఫ్లోకి వస్తుంది, నాకు ఇబ్బంది ఇది అని మీరు అనేసుకుని దాని ప్లేస్లో ఒక ప్రతిసారి వీడియో చూడటమో లేకపోతే ఏదో ఒక లవ్ మూవీ చూడటమో నేచర్ ఇట్లా. ఓకే, చెప్పారు కదా, ఒక నెగిటివ్ వచ్చిందంటే దాని ప్లేస్లో పాజిటివ్ పెట్టండి. మీరు నెగిటివ్ని ఆపలేరు. నెగిటివ్ దాంట్లో పాజిటివ్ పెడితే నెగిటివ్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, మీరు నెగిటివ్ ఆలోచనని ఆపలేరు, ఆపడానికి ఏం ప్రయత్నం చేయొద్దు, దాని ప్లేస్లో కూడా పెట్టండి. అప్పుడు మీ మైండ్ అలవాటు అయిపోద్ది. పాజిటివ్గా ఎలా ఆలోచించాలి, సరైన ఆలోచన ఎలా ఆలోచించాలి, సరికాని ఆలోచన వచ్చినప్పుడు సరైన ఆలోచన పెట్టండి దాంట్లో. అంతే, ఈ సరికాని ఆలోచన బయటకు వెళ్ళిపోతుంది. సరైన ఆలోచనకి మీ మైండ్ అలవాటు అయిపోయి మీ జీవితంలో అన్నీ కూడా సరైన సంబంధించిన పాజిటివ్ థాట్స్ ఏదైతున్నాయో అవి మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే, ఆలోచన అంటే ఏంటి? మీ లైఫే. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే మీ జీవితం. ఓకే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇట్లా ఉన్నాను, నేను అనుకున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, నాకు ఆలోచన. ఓకే, అలాగే ప్యాకెట్ ఆడాలని వాడు అనుకున్నాడు అనుకో, వాడు వెళ్ళి ప్యాకెట్ ఆడుకుంటాడు అక్కడికి వెళ్ళి. ఓకే, అది ఆలోచన. అది అలాగే ఎవరు ఆలోచనలు ఉన్నాయో వాళ్ళ లైఫ్ మాట. ఇది నా లైఫ్, నేను లైఫ్ ఇలా కాలం ఇలా చేయను అనుకున్నా అంటే నా ఆలోచన, అది మేనిఫెస్టేషన్ అయిపోయింది. ఓకే, అలాగే మీరు కూడా ఇప్పుడు నా వీడియో చూడాలని ఒక ఆలోచన వచ్చినందుకు మీరు చూస్తారు, చూడకూడదు అనుకో చూడరు అట్లమాట. ఏదో మూవీ చూడాలనుకున్నాక చూస్తారు అట్లమాట. అది మీ ఆలోచనే. ఓకే, కాబట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపట్టి ఫ్రెండ్స్, మీరు ఒక ఆలోచన వచ్చినప్పుడు అది మీకు ఉపయోగమా కాదా? ఒక వచ్చింది, ఓకే, అది మంచిదో చెడో వచ్చింది ఒక వీడియో, ఇది చూడటం వల్ల నాకు ఉపయోగమా భవిష్యత్తులో కాదా? ఉపయోగం కాకపోతే దాన్ని అలాగే విషయంలో తీసి పక్కన పెట్టండి, దాని ప్లేస్లో మంచి వీడియో చూడండి. అది నేను చెప్తాను. ఓకే, ఇలాగే మీరు పాజిటివ్గా తయారవుతుంది మైండ్. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి డైలీ కూడా. ఓకే, ఖచ్చితంగా చెడు ఆలోచనలు వస్తుంటాయి, దాని ప్లేస్లో మంచి ఆలోచన పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవడం. ఈ దుఃఖంతో సంబంధించిన మ్యూజిక్ వింటారు కొంతమంది, దాని ప్లేస్లో మీరు ఏం చేస్తారో పీస్ఫుల్ మ్యూజిక్ ఏదైతే ఉందో మీరు హాయిగా ఆనందంగా ఉండి ఆ మ్యూజిక్ వినండి. ఓకే, ఈ సాడ్ సాంగ్ బదులు మంచి పీస్ఫుల్ సాంగ్స్ వినండి. మీకు ఏదైతే హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉంటారో అటువంటి మ్యూజిక్ వినండి. ఏడ్చి కానీ బాధ పెట్టే మ్యూజిక్ దగ్గరికి మీరు వెళ్ళొద్దు. ఓకే, ఎందుకంటే మేనిఫెస్ట్ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఆలోచనతోటి. అందుకే 5 గంటల ద్వారా మీ తాళాలు మీరు జాగ్రత్తగా ఎవరు లోపలికి రానివ్వాలంటే ఒక ఆలోచన లోపలికి ఎలా పంపించాలి, బయట పంపించాలి మీ చేతుల్లోనే ఉంది. ఓకే, ఏదైనా గాసిప్స్ పక్క వాళ్ళ విషయంలో మాట్లాడాల్సి వచ్చినా వినాల్సి వచ్చినా మీరు ఏం చేస్తారంటే అప్పుడు సైలెంట్గా మౌనంలోకి వెళ్ళిపోండి. ఓకే, ఎందుకంటే మీరు పక్క వాళ్ళు ఇంటర్ఫీర్ అయినా మీరు ధ్యానం కూర్చున్నప్పుడు మీరు ఎవరైనా విమర్శించినా లేకపోతే ఏం చేసినా ఓకే, అవన్నీ కూడా మీ ఆలోచన రూపంలో కుమ్ముతూ ఉంటాయి మీరు ధ్యానం కూర్చున్నప్పుడు. ఓకే, ఏదైనా గొడవ కానీ లేదా ఇంకోటి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే సైలెంట్గా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళండి. లేదా మీరు ఎక్కడ బయట ఉన్నారు, ఏదో జరుగుతుంది అక్కడ, మౌనం పాటించండి, అస్సలు ఇంటర్ఫీర్ అవ్వదు. ఓకే, మౌనంలోకి వెళ్ళిపోతే మీకు ఏ బాధ ఉండదు, మీకు ఏ ఆలోచన రాదు, మీరు మౌనంలో ఉన్నారు కదా. ఓకే, మీరు అంటే ఏంటి అని క్లోజ్ చేస్తారు దీన్ని. సో మీ మైండ్ తయారవ్వదు. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది కూడా మీకు చాలా జాగ్రత్త. పక్కన ఏమన్నా అన్నారు అడుగు కూడా కదా, ఏదో రిపీట్ చేస్తాడు, అది ఆలోచన రూపంలో మీకు కుమ్ముతూ ఉంటుంది ధ్యానం చేస్తున్నప్పుడు. సో మీకు ఆలోచన తగ్గాలంటే మౌనంలోకి అవకాశం ఉన్నంత వరకు నోరు క్లోజ్ చేసేది. ఓకే, కాబట్టి మీరు ఏదైతే మాట్లాడతారో ఇక్కడ నుదుటి మీద టైప్ అంటారు చూసారా, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట.
ఒక కంప్లీట్ ఎరుకతో మనం జీవించాలి రోజు కూడా. ఫ్రెండ్స్, ఇలా మనం సరి చేసుకుంటే ఇక్కడ మీకు మైండ్ తయారీ మీ ఆలోచనతో ఉంటుంది. ఆ ఆలోచన మీరు ఒక 20-30 సార్లు రిపీట్ చేస్తే అది మీ లైఫ్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఇలా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. చెడు ఆలోచన వస్తే మంచి ఆలోచన ఎలా పెట్టాలి మీకు అన్ని వివరంగా చెప్పాను కాబట్టి మీ మైండ్ని ఇలా క్లీన్ చేసుకోండి. ఇది ఒక వెర్షన్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొంతమంది అంటే మీరు చూస్ చేసుకోవాలి మీ యొక్క మెమరీస్ ఏవైతే ఉన్నాయో గతంలో జరిగిన సంఘటనలు కానీ పరిస్థితులు కానీ ఏదైనా అవ్వచ్చు, అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, గతంలో జరిగి ఉన్నాయి కదా మీకు. కొంతమంది అది తలుచుకుని బాధపడతా పాపం తెలియక ఎవరికో చెప్తారు ఇలా ఇలా జరిగిందిరా అని చెప్పేసి ఇంకా అదే రిపీటెడ్గా పాత క్యాసెట్ తిరగెత్తనట్టు అంత మాట చెప్తారు. పాపం ఆ తిరగడం వల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళ జీవితంలోకి అదే వస్తుంది. అది తెలియదు పాపం ఆ సీక్రెట్. కాబట్టి మీరు చెప్పారు కదా మీకు అదే అదే పదే పదే రిపీట్ చేస్తున్నారా, ఒక ఆలోచన వచ్చేసి 10 to 30 times వెళ్ళిందంటే మీ లైఫ్లోకి అది వచ్చేస్తున్నట్టు లెక్క, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాన్ని మీరు అక్కడ బ్రేక్ చేస్తాను. ఒక ఒక మీకు సరికాని ఆలోచన వచ్చింది, ఒక ఇది నా సరికాని కదా నా భవిష్యత్తు పాడు చేస్తాను మీకు చెప్పారు కదా వీడియోలో. సో దాని ప్లేస్లో సరైన ఆలోచన ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫెయిల్ అయిపోయారు స్కూల్లో. ఓకే, స్కూల్లో ఫెయిల్ అయ్యారు, అది మీరు నెగిటివ్గా తీసుకున్నాను. అందరికీ నేను ఎలా ఫెయిల్ అయిపోయాను అంటారు. ఫెయిల్ అయిన తర్వాత ఒక 1 year తర్వాత మీరు పాస్ అయి ఉంటారు కదా కష్టపడి, అది చెప్పండి. ఎలాగెలా అంటే మొత్తం 1 year ఫెయిల్ అయినాను కానీ నేను పాస్ అయ్యానురా చివరికి, దాన్ని నేను వదలలేదు. ఇది పాజిటివ్ ఆలోచన. ఓకే, పేరెంట్స్ కొంతమంది నాకు సపోర్ట్ చేయట్లేదు మా పేరెంట్స్ అంటారు. కొంతమంది నా తల్లిదండ్రులు నన్ను గుర్తించట్లేదు, నాకేం ఇచ్చేయట్లేదు అంటారు. అదే తల్లిదండ్రులు నీకు ఏదో చేసి ఉంటారు కదా మంచిది, నీకేదో గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు, ఇంకేదో చేసి ఉండొచ్చు నీకు. ఓకే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వాళ్ళు ఏదైతే చేస్తారో పాజిటివ్గా అవి గుర్తు తెచ్చుకో. ఈ నెగిటివ్ వెళ్ళిపోతుంది. చేయలేదు నాకు సపోర్ట్ చేయలేదు వెళ్ళిపోతుంది. నీకు ఆల్రెడీ సపోర్ట్ చేశారు, ఏవో ఉంటాయి చేసినవి, అవి గుర్తు తెచ్చుకో. ఏదేదో ఒకటి దానికి చేయలేదో నా పేరెంట్స్ అది పట్టుకుని నా పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు అంటారు. అది కరెక్ట్ కాదు. నిజంగా పేరెంట్స్ సపోర్ట్ చేయలేనప్పుడు అప్పుడు చేసింది ఉన్న దాన్ని మీరు ఎటువంటి సరిపోతుంది. ఓకే, మ్యాక్సిమం పేరెంట్స్ అనేది సపోర్ట్ చేయకపోవడం ఏమి ఉండదు. మీ బాగా వాళ్ళు కోరుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు మించింది ఏమీ లేదు అక్కడ. కాబట్టి మీ ఏంటంటే అజ్ఞానం వల్ల మీకు అలా అనిపిస్తుంది. ఏదో కోరుకున్నారు అది మీకు చేయలేదు వాళ్ళు. ఎందుకంటే అక్కడ మనీ పరంగా వాళ్ళ దగ్గర లేకుండా పోవచ్చు, లేదా మీకు దానివల్ల హాని కలగవచ్చు అనే ఉద్దేశాలు చేయొచ్చు. ఓకే, మీ బాగా చేస్తారు కాబట్టి మీ పేరెంట్స్ ఏం మంచి చేశారు అంత ముందు దాన్ని గుర్తు తెచ్చుకుంటే ఈ పేరెంట్స్ సపోర్ట్ చేయలేదని వెళ్ళిపోతారు. ఓహో నా పేరెంట్స్ సపోర్ట్ చేశారు అన్నది గుర్తు తెచ్చుకో. ఓకే, అలాగే కొంతమంది అతను నా జీవితం ఆటలాడుకున్నాడు, నా జీవితం నాశనం అయిపోయింది అతని వల్ల, లేకపోతే ఆవిడ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందని ఇలా వాళ్ళు అంటే ప్రేమికులు అవ్వచ్చు, లేకపోతే హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు. ఓకే, మన రోజు చూసేవన్నీ కూడా. సో ఒక హస్బెండ్ ఒక భార్యను నిందిస్తున్నప్పుడు వాళ్ళ భార్య అతనికి ఏదో మంచి చేస్తుంటారు కదా, ఇతను నిందనే పట్టుకుని రిపీట్ చేయడం వల్ల మళ్ళీ అతని లైఫ్లో నింద వస్తుంది. ఓకే, అంటే అదే పాత ఆలోచన వస్తుంది, నెగిటివ్ ఆలోచన. సో ఆవిడ చెడు ప్లేస్లోనే ఇంకా మంచి చేస్తుంటుంది ఆవిడ ఇతనికి. సో వాళ్ళ భార్య అతను ఏం మంచి చేస్తుందని గుర్తు తెచ్చుకుంటే ఈ నెగిటివ్ ఆలోచన వెళ్ళిపోతుంది. అలాగే నా భర్త నన్ను సరిగ్గా చూసుకోడు అంటారు కొంతమంది. భర్త ఎన్నోసార్లు సరిగ్గా చూసుకుని ఉంటాడు గతంలో, అవన్నీ సరిగ్గా చూసుకున్నాడులే నన్ను అంటే నీ జీవితంలో అతను ఎప్పుడు నేను సరిగ్గా చూసుకుంటాడు. ఎందుకంటే మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో మీరు ఈ రోజు ఏం చేశారో రేపు పొద్దున్న అది ఏం ఆలోచించారు, ఏం మైండ్కి పంపించారు 5 గేట్ల ద్వారాగా రేపు పొద్దున్న అదే మీకు వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే నా భర్త నన్ను బాగా చూసుకున్న పలాంటి అయ్యాన్ని నాకు కొనిపెట్టాడు, లేదా ఇలా చేశాడు, నా భార్య ఇలా నాకు మంచి వంటకాలన్నీ చేసి పెట్టింది, లేదా మా పేరెంట్స్ చాలా బాగా చూసుకున్నది, లేదా ఇలా ఇలా ఉంటాయి పాజిటివ్ థాట్స్. ఈ నెగిటివ్ ప్లేస్ ఈ ఆలోచనలు పోవాలంటే వాళ్ళు చేసిన మంచి ఆలోచన తెచ్చుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అలాగే మీకు ఏదో నెగిటివ్ ఆలోచన వచ్చింది మీ పర్సనల్గా, అప్పుడు మీరు ఏదో సాధించి ఉంటారు కదా, ఏదో అవార్డో రివార్డో ఏ వచ్చి ఉంటాయి మీ లైఫ్లో, ఏదో సాధించారు, మీకు ఏదో అప్రిషియేషన్ ఏదో లభించింది మీకు. ఓకే,
దాన్ని చూసుకోండి. ఓహో! నాకు ఇలా కాబట్టి అది గుర్తెచ్చుకోండి. మీరు ఏదైతే మంచి పని చేసి ఎదురోళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చి గుర్తించారో అది గుర్తు చేసుకోండి. అప్పుడు ఈ నెగెటివ్ వెళ్ళిపోతుందన్నమాట. ఇంకెంతసేపు ఈ నెగెటివ్ పట్టుకొని ఉండడం వల్ల అదే అదే పదే పదే అంటున్నారు కాబట్టి మీ లైఫ్‌లో అలా మారకుండా ఈ రోజు వరకు. ఆలోచన చాలా పవర్‌ఫుల్. ఓకే. థాట్ పవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్ పవర్, థాట్ పవర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏం వింటున్నారో, ఏం చూస్తున్నారో, ఏం తింటున్నారో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒకటే ఏది నెగిటివ్ వచ్చినా దాని ఆపోజిట్లో పాజిటివ్ ఆలోచించండి. ఈ వీడియో అంతా చెప్పేది అది మీకు. ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది. దాని ఆపోజిట్లో ఏదో ఉంటుంది మీకు పాజిటివ్ లేకుండా ఉండదు. ఈ ప్లేస్‌లో ఓకే. నాకు అది మంచి జరిగింది కదా! అంటే మీ మైండ్ అప్పుడు పాజిటివ్‌గా ఆలోచించడానికి అది ప్రయత్నించి పాజిటివ్ మైండ్‌గా మారిపోద్ది. ఇంక ఏం చూసినా పాజిటివే. ఇంకేమైనా నెగిటివ్ మాట్లాడరు ఇంక. అప్పుడు మీ లైఫ్ అద్భుతంగా ఉంటది. లేదు నేను మారను ఇప్పటివరకు మీ లైఫ్‌కి చెప్తా కొంతమంది. నెగిటివ్ ఆలోచన ఇలా ఎవరైతే రిపీట్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటదంటే, ఇసురమంట మహాదేవ అని సాడ్‌గా లెగుస్తారు. నిద్ర లెగుస్తారు. దుఃఖంతో అన్నట్టు. అలాగా ఎందుకురా జీవితం అన్నట్టుగా లెగుస్తారు. లెగిసి ఏం చేస్తారు ఈళ్ళు లివ్ ఇన్ ఫియర్. భయంతో జీవిస్తారు. ఓకే. ఏం చేయాలన్నా భయమే. ఏం మాట్లాడాలన్నా భయమే. ఓకే. ఏ పని చేయాలన్నా భయమే. అన్నీ భయం. ప్రతీది భయమే. ఎవరేమనుకుంటారో భయం. ఇట్లా. ఎవరైనా విమర్శిస్తారో భయం. ఇలాగ ప్రతిదాన్ని భయంతో జీవిస్తూ ఉంటారు వీళ్ళు. ఓకే. ఎవరైతే నెగిటివ్ ఆలోచనలు, సరికాని ఆలోచనలతో ఉన్నారో వాళ్ళ సంగతి నేను చెప్తున్నా. సాడ్‌గా, విచారంగా లేస్తారు నిద్ర, భయంతో జీవిస్తారు. తర్వాత పడుకున్నప్పుడు ఎలా పడుకుంటారు ఇంక మరి? ఎలా ఉంటే? నిరాశ, నిస్పృహలతోటి, అలసటగా, మళ్ళీ ఒత్తిడితోటి పడుకుంటారనమాట. ఒత్తిడితో పడుకుంటే నిద్ర పడతదా? పట్టదు. ఇట్లా అనమాట. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? నెగిటివ్ ఆలోచనలు అంటే సాడ్‌గా ఉంటారు, దుఃఖంతో ఉంటారనమాట వాళ్ళు. భయంతో ఉంటారు, ఒత్తిడితో ఉంటారు. ఓకే. కాబట్టి నెగెటివ్ ఆలోచనల ప్లేస్‌లో పాజిటివ్ ఆలోచన పెడితే ఈ 3 మాయమైపోయి మంచి హాయిగా, ఆనందంగా ఉంటారు. మంచి హాయిగా, ఆనందంగా ఉన్నప్పుడు ఆలోచనల్లో ఈ పాజిటివ్ ఆలోచన ఉన్నప్పుడు మీకు ధ్యానం టక్కున కుదురుతది ఆటోమేటిక్‌గా. ఓకే. ఆలోచనలు ధ్యానం చేస్తున్న ఆలోచనలు ఈ నెంబర్ ఏదైతే అది తగ్గిపోతుంది ఆటోమేటిక్‌గా. జీరో స్టేట్‌లోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు. ఓకే. ఇక నుంచైనా సరే ఈ 5 గేట్లు జాగ్రత్తగా ఏ ఆలోచన చేయాలి, ఏ ఆలోచన ఇది నీకు ఉపయోగమే కాదు. ఉపయోగం కాకపోతే ఒక్కసారి ఆలోచించి దాన్ని పక్కన పెట్టండి అంతే. ఓకే. నెగిటివ్ ఆలోచన మిమ్మల్ని అంతమాట ఇబ్బంది పెడుతుంటది. దీన్ని ఏం చేయాలంటే మీరు దాన్ని కంట్రోల్ చేయొద్దు. దాని ప్లేస్‌లో పాజిటివ్ పెట్టండి. ఓకే. ఫెయిల్ అయిపోయాను. ఆల్రెడీ నేను తర్వాత 1 ఇయర్ పాస్ అయ్యాను కదా! నేను శభాష్ అన్నట్టుగా మీరే అప్రిషియేట్ చేసుకోండి మీకే. ఓకే. అట్లా మాట. మీరెవరికో హెల్ప్ చేసి సాయం చేసి ఉంటారు ఏదో విషయంలో. అది చిన్నదవ్వచ్చు. సాయం చేశారు కదా! ఆ టైం సాయం చేయమంటే వాళ్ళ బెనిఫిట్ పొందారక్కడ మీ వల్ల ఎంతో. ఓకే. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో అడ్డుపడిపోయింది. ఫుడ్ తిన్నప్పుడు ఏదో కొద్దిగా వాటర్ ఇచ్చారు. అక్కడ ప్రాణాన్ని కాపాడేట్టే కదా మీరు. ఓకే. టక్కుమని వాటర్ పట్టుకొని ఇచ్చేసారక్కడ. అది ఎంత గొప్ప విషయం అది. ఓకే. ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. కానీ అవి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే. అలాంటివి గుర్తు తెచ్చుకోండి. ఓకే. అప్పుడు మీకు లైట్‌గా అయిపోతారు వెంటనే తేలిగ్గా. స్ట్రెస్ లేకుండా. ఓకే. అదేవిధంగా మీరు ఏదో చిన్నదే సాధించుంటారు ఏదో. అది గుర్తు తెచ్చుకోండి. ఓకే. ఇక్కడ చిన్నదా, పెద్దదా సైజు కాదు. మీరు సాధించారా లేదా అన్నదే ఇంపార్టెంట్ మాట. ఓకే. ఆహ్, చిన్న చిన్న చినుకులే పెద్ద తుఫానుగా అవుతదన్నట్టు కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం చాలా కేర్‌ఫుల్‌గా దాన్ని మనం పరిగణనలో తీసుకోవాలి. అప్పుడే మీరు హాయిగా, ఆనందంగా ఉండగలరు. ఆ! మనం ఈ విధంగా మైండ్‌ని కంట్రోల్ చేయొచ్చమాట. ఓకే. నెగెటివ్ ఆలోచించడం, పాజిటివ్ ఆలోచన పెట్టి కంట్రోల్ చేయొచ్చు. ఓకే. అలా నెగెటివ్ పీపుల్ దూరంగా పెట్టొచ్చు. ఓకే. ఇలాగా ప్రతీది కూడా మనం పాజిటివ్‌గా మార్చుకుంటూ వెళ్తూ ఉంటే మీ మైండ్ పాజిటివ్‌గా తయారైపోతుందన్నమాట. ఓకే. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. జస్ట్ వీడియో లెంత్ అవుతుందని కట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు రేపు వీడియోలో ఈ మైండ్‌కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాలు చాలా ఇంకా ఉన్నాయి దీనికి సంబంధించి. అవన్నీ కూడా మనం రేపు డిస్కస్ చేసుకుందాం రేపు వీడియోలో. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఈ ఈ సిరీస్ ఏదైతే నేను రోజు ఈ ఆలోచనలకు సంబంధించి ఏదైతే మీకు చెప్తున్నానో అవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు ధ్యానం బాగా కుదురుతది. మీ లైఫ్‌లో హాయిగా, ఆనందంగా మీ జీవితం సాగాలంటే ఖచ్చితంగా ఈ ఈ వీడియోస్ చూస్తూ మీకు ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటుంది చూడండి 1 బై 1. ఓకే. అప్పుడు మీకు తెలియకుండానే మీకు ఎరుకలోకి వచ్చేస్తారన్నమాట. ఓహో! నేను ఇన్నాళ్ళు ఎంత మిస్ అవుతున్నానా తెలియకుండా
నాకు తెలిసి తెలియకుండా కూడా నేను ఇంత లాస్ అవుతాను ఈ ఆలోచనతోటి. ఓకే. ఎప్పుడైతే మీ ఆలోచన మీద ఈ ఫోకస్ చేసి పాజిటివ్‌గా ఉన్నారో, మీకు ధ్యానం ఎలాంటోళ్ళకైనా ఆటోమేటిక్‌గా కుదురుతది. అంటే మీ సోల్ కనెక్ట్ అవ్వడానికి త్వరగా అవుతాయన్నమాట. ఈ ఆలోచనతోనే కదా ప్రాబ్లమ్ అందరికిని. వాటిలే మనం మన మార్గాలు ఎటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సులువైన మార్గాలు అవన్నీ మీకు చెప్తాను కాబట్టి, వాటి ద్వారా ముందు ఆలోచనలు మీరు అక్కడ కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా మీకు ధ్యానం బాగా కుదురుతది. ఓకే. ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. థాంక్ యూ ఫ్రెండ్స్.